హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి రాయన్. సో ఈ మూవీకి లీడ్ రోల్ చేసిన వారు ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ అండ్ వాళ్ళకి చెల్లెలుగా చేసింది ఒక అమ్మాయి దుష్యరా. అండ్ సందీప్ కిషన్కి హీరోయిన్గా చేసింది అపర్ణ బాలమురళి. అండ్ ఇందులో ప్రకాష్ రాజ్ పోలీస్ క్యారెక్టర్ చేశారు. అండ్ సెల్వా రాఘవన్. అండ్ యాంటగోనిస్ట్ క్యారెక్టర్ ఎస్జే సూర్య. ఎస్జే సూర్యకి ఇద్దరు వైఫ్స్గా చేసింది. ఒకరేమో వరలక్ష్మి శరత్ కుమార్, ఇంకో వైఫ్ వచ్చేసి మంగళవారంలో నెగిటివ్ రోల్ చేసిన ఒక యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ ఇందులో ఎస్జే సూర్యకి సెకండ్ వైఫ్గా చేశారు. ఇంకా స్టోరీ వచ్చేస్తే ఏంటంటే ధనుష్ అండ్ ఆయనకున్న ఇద్దరు తమ్ముళ్ళు సందీప్ కిషన్ అండ్ కాళిదాస్ జయరామ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్న దాని తర్వాత అమ్మ నాన్నతో నాలుగో అమ్మాయిగా దుష్యరా పుడుతుంది, చెల్లెలు. సో ఆ తర్వాత పేరెంట్స్ వచ్చేసి ఏదో పని మీద బయటకు వెళ్తారు. సో తమ్ముల్ని చెల్లెల్ని చూసుకోమని ధనుష్కి చెప్పేసి ఏదో ఒక ఊరి తొందరగా వచ్చేస్తానని వెళ్తారు. సో 2-3 days అయిన దాని తర్వాత తిరిగి రారు. ఆ తర్వాత ఆ ఊరి దగ్గరలో ఉన్నటువంటి ఒక పూజారి దగ్గరికి వెళ్ళి ధనుష్ వాళ్ళ తమ్ముడిని చెల్లెల్ని తీసుకుని వెళ్ళి హెల్ప్ అడిగితే సరే నేను కనుక్కొని చెప్తా అంటారు. సో ఈలోపు ఈ పూజారి ఏమొచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ధనుష్ దగ్గర, ఆ అమ్మాయిని అమ్మేసేస్తే డబ్బులు తీసుకొని ఇంకా అలా వెళ్ళిపోదాం అనుకుంటాడు ఆ పూజారి. సో ఇది తెలుసుకున్న ధనుష్ ఏంటంటే కాపాడుకొని మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ చేతిలో ఒక పాపని, అదే తన చెల్లెల్ని పట్టుకొని తన ఇద్దరు తమ్ముళ్ళని తీసుకుని వేరే ఊరికి వెళ్తారు. అక్కడ సెల్వా రాఘవన్ని కలవటం. సో సెల్వా రాఘవన్ దగ్గర ధనుష్ నాకు ఏదైనా పని ఇప్పించండి నేను చూసుకుంటానని చెప్పి ఇవన్నీ మూవీలో మనం చూడటం జరుగుతుంది. సో ఇందులో ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక పెద్దన్న రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ధనుష్, అది మనకి సినిమాలో తెలుస్తుంది. ఆ తర్వాత చిన్నగా పని చేసుకుంటూ ఆ తర్వాత ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతాడు. సో యాజ్ ఇట్ ఈజ్ సందీప్ కిషన్ అండ్ జయరామ్ వీళ్ళిద్దరు తమ్ముళ్ళుగా చేశారు కాబట్టి వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇందులో సందీప్ కిషన్ క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే బాగా ముక్కు మీద కోపం ఉన్న వ్యక్తి. సో దేనికి కేర్ చేయడు, ఒక మాట పడడు. సో ఎవరైనా ఏదైనా అంటే చాలు తిరిగి తనని కోపడతాడు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ అనమాట సందీప్ కిషన్. సో ఇంకా రెండో తమ్ముడు వచ్చేసి ఏంటంటే మామూలుగా చదువుకొని తను కూడా కొంచెం సందీప్ కిషన్ వీళ్ళందరూ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి అతను కూడా తమ్ముడు కాబట్టి కొంచెం డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఇతను కూడా కొంచెం కోపం వస్తాడే. కాకపోతే మరి అంత కోపం చూపించడు కానీ కొంచెం ఆలోచించి ఏ పనైనా చేస్తాడు. సో అటువంటి క్యారెక్టర్. సో ఇందులో ధనుష్ వచ్చేసి మనకి చాలా కూల్ అండ్ కామ్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే కెలకనంత వరకు ఓకే, కానీ ఒక్కసారి కెలికితే మాత్రం అంటే తన వాళ్ళ దాకా ఏదైనా వస్తుంది అంటే ఇంకా తిరగబడతాడు అనమాట. సో అటువంటి క్యారెక్టర్ ధనుష్ది. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సందీప్ కిషన్ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మంచి డిజైన్, క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందులో సందీప్ కిషన్ హీరోయిన్గా చేసిన అపర్ణ బాలమురళి, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే సందీప్ కిషన్ని ప్రాణంగా ప్రేమించే ఒక క్యారెక్టర్ అనమాట. సో అదేదో మనం అంటాం కదా, అమ్మాయిలు ఎదవలకే పడతారు అని. సో అటువంటి క్యారెక్టర్ అనమాట అపర్ణ బాలమురళి హీరోయిన్గా చేసింది ఇందులో సందీప్ కిషన్కి. సో ఆమె క్యారెక్టర్ కూడా చాలా వరకు బాగానే చేసిందని చెప్పొచ్చు. అండ్ చెల్లెలుగా కూడా సేమ్ ధనుష్ లాంటి క్యారెక్టరే. సో తను కూడా ఏంటంటే కొంచెం అమాయకురాల్లాగా ఉండేటువంటి క్యారెక్టరే. ఇంకా తర్వాత మనం ఈ సినిమా ఎలా టర్న్ అవుతుంది అంటే సందీప్ కిషన్ నుంచే ఈ సినిమా టర్న్ అవుతుంది. సో ఆ తర్వాత ఒక గ్యాంగ్ వార్ లాగా అయిపోతుంది. ఎలా ఉంటుందంటే ఒక ఎమోషనల్ ఫిల్మ్ కాస్త ఒక కన్ఫ్యూజ్డ్ గ్యాంగ్ వార్లా మారుతుంది. సో ఇక్కడ ఏంటంటే సందీప్ కిషన్ చేసే ఒక చిన్న తప్పు వల్ల అది చాలా పెద్దదైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తెలియకుండా తప్పు మీద తప్పు జరిగిపోతూ ఉంటుందన్నమాట. చివరికి తన తమ్ముళ్ళే తనకి ఎదురు తిరుగుతారు. సో అది సందీప్ కిషన్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత తను రెండో తమ్ముడు ఏంటంటే తనకి తెలియని ఒక అయోమయంలో ఉంటాడు. సో ఇందులో సెల్వా రాఘవన్ ఒక మెయిన్ పిల్లర్గా నించోవడం జరుగుతుంది. ధనుష్కి వాళ్ళ తమ్ముళ్ళకి అట్లాగే ఆ గ్యాంగ్ వార్ ఏదైతే జరుగుతుందో ఆ మధ్యలో నిలబడి తను ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇందులో మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూసుకుంటే ఒక పోలీస్ క్యారెక్టర్. సో
తన ఫాదర్ ఒక ఎస్ఐగా ఉండేటప్పుడు అదే ఊర్లో ఒక గ్యాంగ్ వార్లో వాళ్ళ ఫాదర్ ఎస్ఐగా ఉండి చనిపోవడం. సో తన ఫాదర్ జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో ఇది జరగకూడదు, ఈ గ్యాంగ్ వార్ అన్నిటినీ నాశనం చేసేయాలి అనేటువంటి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో నాశనం చేసేయాలి ఈ ఊర్లో అనేటువంటి ఒక కమిషనర్గా వచ్చేటువంటి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారిది. సో ఎవరి రోల్ వాళ్ళు బాగా ప్లే చేశారని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఎస్జే సూర్య యాంటగోనిస్ట్ క్యారెక్టర్గా కొంతవరకు బాగానే చేశారు. అంటే ఆయనకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు ఎస్జే సూర్య. అండ్ ఇందులో మెయిన్ ధనుష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే రైటింగ్ కూడా ఆయనే తీశారు కాబట్టి ఆయన రైటింగ్ స్కిల్స్ చాలా బాగా చేశారు. అండ్ అన్న చెల్లెలుగా చేసినటువంటి దుష్యరాను అండ్ ధనుష్ ఇద్దరు ఒకే, అంటే అన్న మీద ఎంత ప్రేమ ఉంటుందో చెల్లెల మీద అంతే ప్రేమ ఉంటుంది. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు అన్నదమ్ములు తెలియకుండానే ఒక మిస్అండర్స్టాండింగ్ మీద గొడవలు అయిపోతూ ఉంటాయి. సో దాన్ని ఎస్జే సూర్య కూడా తెలియకుండా ఏంటంటే వీళ్ళ మీద వదలటం మొదలు పెడతాడు, ధనుష్ మీద. సో చెల్లెలు మాత్రం ధనుష్ వైపే ఉంటూ తన అన్న కోసం కాపాడుతూ ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది. సో ఒక వైలెంట్ క్యారెక్టర్. ఒక్కసారి అంటే ధనుష్ కామ్గా ఉంటే ఎంత వైలెంట్ అవుతాడో ఇక్కడ చెల్లెలు కూడా అలాగే చూపించడం జరిగింది. సినిమా ఓవరాల్ బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో సేమ్ మనకి ఎలా కనిపిస్తుందంటే, చిన్నప్పుడు ధనుష్ తన చెల్లిని తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చి బతకడానికి ఎలా అయితే వెళ్ళాడో క్లైమాక్స్ కూడా అలాగే కనిపిస్తుంది. ఇక్కడ సందీప్ కిషన్ వాళ్ళ తమ్ముడిని అందరిని చంపేసిన దాని తర్వాత సందీప్ కిషన్ పెళ్లి చేసుకున్నటువంటి అపర్ణ బాలమురళి ఎవరైతే ఆ హీరోయిన్ ఉందో వాళ్ళకి ఒక బాబు పుడతాడు. ఆ అపర్ణ బాలమురళి ఆ బాబుని ధనుష్కి ఇచ్చేస్తాను వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ ఆ బాబుని తీసుకొని మళ్ళీ ఆ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ ఏమనుకుంటారంటే ధనుష్ చేత అన్నిటిని ఎండ్ చేయించేసి ధనుష్ని చంపేద్దాం అనుకుంటారు. కానీ ధనుష్ ప్రకాష్ రాజ్ కంటే స్మార్ట్గా ఆలోచించి ఈ డబ్బు గిబ్బు ఏమీ ఆశించకుండా వేరే తెలియకుండానే స్మెల్గా సైడ్ అయిపోయి వెళ్ళిపోయి వేరే దగ్గర బతుకుదామని అనుకుంటారు. సో ఇదండి మూవీ, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఏంటంటే సాంగ్ ఏఆర్ రెహమాన్ అని మ్యూజిక్ అని అనిపించింది. బట్ కొత్తగా ఉంటుంది, నాకు కూడా ఎక్కలేదు సాంగ్స్. బట్ చూడాలనుకుంటే చూడొచ్చు, బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో చెల్లెల్ని తీసుకుని వేరే ఊరు వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అది కొంచెం కొత్తగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అన్ని సాంగ్స్ నాకు తెలిసి ఒక 2-3 ఉంటాయి అనుకుంటా. సో ఓవరాల్ మూవీ ఓకే, గ్యాంగ్ వార్ కొంచెం బాగానే ఉంటుంది అండ్ ఇందులో చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇది నా ఒపీనియన్. సో అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే